ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో పెద్దలు అంటారు కదా, మనిషిగా పుట్టినప్పుడు ఏదో ఒకటి సాధించే వెళ్ళాలి మన ఇక్కడ నుండి అని అంటారు. సో అలాంటి గొప్ప వ్యక్తి, సాధించిన వ్యక్తి అమర్నాథ్లో ఎక్స్ క్యాప్టెన్, చాలా ఇయర్స్ ఎక్స్ క్యాప్టెన్గా పనిచేశారు రాబిన్ గారు. తనని మా ఇంట్లో కలవడం మా ఎన్నో జన్మాల సుకృతంగా భావిస్తున్నాను. తను మాకు అసోసియేట్ అవ్వడం కూడా. నమస్కారం సార్. సార్, అంటే మీ అనుభవాలు చెప్తారా? అంటే అమర్నాథ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్నాథ్ గురించి నేను చెప్తాను. దానికంటే ముందు ఒక భజన్ పాడతాను. మీరు ఆ భజన్ మీరు ఆలకించండి. ఆ భజన్ సారాంశం కూడా చెప్తాను. భోలే బాబా ధులా బనే और उनकी डोली सजे आ गई देखो भोले बाबा की बारात आ गई देखो भोले बाबा की बारात आ गई भोले बाबा दूल्हा बने और उनकी डोली सजे आ गई देखो भोले बाबा की बारात आ गई देखो भोले बाबा की बारात आ गई ब्रह्मा भी आए विष्णु भी आए 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 साथ में मेरा बीना बजाए आ गई देखो भोले बाबा की बारात आ गई देखो भोले बाबा की बारात आ गई। थैंक यू। इसका मतलब ये होता है, బోలే బాబా పెళ్లి చేసుకునేటప్పుడు, పెళ్లి కొడుకు అయినప్పుడు, ఆ పెళ్లికి అయినప్పుడు ఆయన బరాత్లో ఆయనకు ఏమంటారు తెలుగులో బరాత్ వస్తాయి కదా, ఊరేగింపు పల్లకిలో బ్రహ్మ విష్ణు మహేష్ బ్రహ్మ ఆ తర్వాత విష్ణు ఆ తర్వాత రామ్ లక్ష్మణ్ సీత మీరా వీళ్ళందరూ ఆ బరాత్లో వచ్చినారు అన్నమాట. వచ్చి ఆయనకు ఆ బరాత్లో సాధు भी आए संतन भी आए साधु भी आए संतन भी आए साधु भी आए संतन भी आए साथ में जनता गाना बजाए आ गई देखो भोले बाबा की बारात आ गई देखो भोले बाबा की बारात आ गई। यहाँ पर बोलता है సాధులు వచ్చినారు, సంతులు వచ్చినారు, మనలాంటి జనాలు వచ్చినారు. వచ్చి ఆయనకు అత్యంతలు వేసినారు ఆయన పెళ్లిలో. ఇదే అనమాట దాని అర్థం. ఈ విధంగా అక్కడ భజన కీర్తన కూడా పాడచ్చు మీరు పోయినప్పుడు. ఇది మీకు నేను సెండ్ చేస్తాను తర్వాత. మొత్తం చాలా పెద్దది, సరేనా? యాక్చువల్లీ అమర్నాథ్ యాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? చైనా. ఏం టెంపుల్ అది? మానస సరోవరం. అక్కడ పుడతాడు. అక్కడ పుట్టిన తర్వాత అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వస్తాడు. అక్కడ యాత్ర అయిపోతుంది. అక్కడ యాత్ర అయిపోయిన కొద్ది రోజులకు మళ్ళీ ఇక్కడ అమర్నాథ్లో పుడతాడు. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ బద్రీనాథ్, కేదార్నాథ్, రిషికేశ్, ఆ తర్వాత పశుపతినాథ్. ఇది లాస్ట్. ఈ విధంగా సరౌండింగ్ తిరుగుతా పోతాడు. అర్థమైందా? ఇదే యాత్ర. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అక్కడ. ఫస్ట్ మానస సరోవరం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎండింగ్ పశుపతినాథ్. ఇదే అన్నమాట. అమర్నాథ్ ఎందుకు యాత్ర చేసేది? అమర్నాథ్ అని పేరు ఎందుకు పెట్టినారు? అక్కడ అమర్ కథ అనేది వినిపిస్తాడు అనమాట. ఎవరికి? పార్వతి. ఎవరికైతే పార్వతి అమర్ కథ చెప్తాడు అనమాట.
ఆ అమర కథ చెప్పేటప్పుడు ఆ కథను ఎవరు వినొద్దు కదా, దానికోసమై అక్కడ అంతా సరౌండ్ ఏరియానంతా భస్మ చేస్తాడు ఫస్ట్. ఓకే. అక్కడ గడ్డి లేదు, చూసినారు కదా, లేదు గడ్డి లేదు, ఏం లేదు. ఆ తర్వాత ఫస్ట్ ఆ అమర్నాథ్ యాత్ర జరిగేది బేల్గావ్ నుండి జరగాల. బేల్గావ్ ఏడా పహల్గావ్ అంటారు చూడు, దాన్ని బేల్గావ్ అంటారు. ఓకే. అది అమర్నాథ్ పోయే దారి మెయిన్. ఓకే. అక్కడి నుండి అక్కడికి 17 కిలోమీటర్లు, 1.5 డే పడుతుంది పోవాలంటే. ఓకే. ఈ దారి అనమాట బేల్గావ్, చందనబాడి, ఆ తర్వాత పంచతరణి, ఓకే. ఆ తర్వాత శేషనాగ్, బేల్గావ్, పంచతరణి, చందనబాడి, పంచతరణి, ఓకే. శేషనాగ్. ఈ విధంగా తిరుగుతా ఆడిపోతాయి వెళ్తారు. బద్రి. ఓకే. కాళీమాత మందిరం చూసినారు పోయేటప్పుడు, కాళీది ఆ. చూసినారు, చూసామండి. బొమ్మను కూడా చూసింటారు కదా కాళీ. ఆ కంటి చూసినట్టు కేదార్నాథ్ అది అమర్నాథ్ క్లియర్ గా కనబడుతుంది. ఓకే. ఓకే. కాళీమాత కాళీమాత మందిరం. కాళీమాత అది మందిరం కాడ నిలబడుకొని చూస్తే మీకు క్లియర్ గా బద్రి అది కేదార్నాథ్ అది అమర్నాథ్ కనబడుతుంది అన్నమాట. ఓకే. ఆ స్టోరీ చెప్పేటప్పుడు ఇక్కడ అంతలకల ఎవ్వరు మానవుడు అనేది రాకోకుండా ఉండేదానికి బేల్గావ్లో బేల్ను పెట్టాడు, ఓకే. ఇది చందనవాడిలో చందన్ను పెట్టాడు, శేషనాగులో శేషనాగును పెట్టాడు, ఓకే. పంచతరిలో పంచును పెట్టాడు, ఓకే. పంచతరిలో ఓకే. కాళీని పెట్టాడు. ఈ విధంగా అంతలకు కాళీని పెట్టి అంతలకు చేసి ఆ ఏరియా అంతా భస్మ చేసి అప్పుడు అమరకథ స్టార్ట్ చేస్తాడు. ఓకే. ఆ స్టార్ట్ చేసినప్పుడు వింటూ వింటూ పార్వతి నిద్రపోతుంది. కాకపోతే అక్కడ 2 పావురాలు ఉండి అవి ఊకొడతా ఉన్నాయి. అవి ఊకొడతా ఉంటే శివుడు అనుకున్నాడు వింటా ఉందిలే. పార్వతీదేవి వింటా ఉందనుకున్నాను. లాస్ట్ స్టోరీ అంతా మధ్యలో అయిపోయిన తర్వాత లేస్తే అవి పార్వతి నిద్రపోయింది. అప్పుడు ఈ పావురాలు లేచినాయి అనమాట. ఓకే. ఇంకా అప్పుడు స్టోరీ వినలేకపోయింది, పార్వతి పార్వతి వినలేకపోయింది. ఆ స్టోరీ విన్నాడంటే అమర్ అయిపోతుంది. కానీ ఆ స్టోరీ విన్నింది ఎవరు? అవి 2 అమర్ అయిపోయినాయి. ఓకే. అందువల్ల అందుకే ఆ ఏరియాలో ఎప్పుడు అవి తిరుగుతా ఎన్ని సంవత్సరాలు అది ఇప్పటి వరకు కూడా ఇప్పుడు పావురాలు పావురాలు ఉన్నాయి ఉన్నాయి అక్కడే అక్కడ. ఉన్నాయి. అవి ఎందుకంటే అమర్ అయిపోయినాయి కాబట్టి. అయిపోయినాయి. ఓకే. ప్రస్తుతానికి అది ఆ తర్వాత ఇది యాత్ర క్లోజ్ చేసినాక జరిగే ఏం జరుగుతుంది అంటే క్లోజ్ చేసే సందర్భం ఏంటి అంటే యాత్ర క్లోజ్ అయ్యేది రక్షాబంధన్ కు క్లోజ్ క్లోజ్ అవుతుంది. అవుతుంది. రక్షాబంధన్ కు క్లోజ్ అయ్యే ముందు సూర్యకిరణాలు ఆ రోజు డైరెక్ట్ ఎక్కడైతే శివలింగం ఉందో ఆ ఏరియాలోనే పడతాయి, అక్కడే పడతాయి అన్నమాట. ఓకే. అది నాకు ఎవరికి తెలియదండి, అసలు ఈ స్టోరీస్ ఏం తెలియదు. సో మన అదృష్టం సూర్యకిరణాలు వచ్చేసి డైరెక్ట్ ఆ శివలింగం పైనే పడతాయి అన్నమాట. ఓకే. అక్కడే పడతాయి డైలీ మార్నింగ్ టైంలో. మార్నింగ్ టైం. ఓకే. సూర్యకిరణాలు అది క్లోజ్ చేసే ముందు, క్లోజ్ చేసే ముందు కాదు, ఎప్పుడు ఫస్ట్ అక్కడికే పోయి పడతాయి అన్నమాట. ఓకే. అది ఎవరు గమనించలేదు. ఓకే. అయితే అది ఎందుకంటే చేసేది చెడి ముబారక్ అనేసి ఆ రోజు అక్కడ యాత్ర అయిపోతుంది అన్నమాట. అక్కడికి మళ్ళీ ప్రయాణమై ఇక్కడ బద్రీనాథ్ కేదార్నాథ్కి వెళ్ళిపోతాడు అనమాట ఓకే. రక్షాబంధన్ తర్వాత. అందుకే అక్కడ చెడి ముబారక్ మన కాశ్మీర్లో ఎన్ని ఉన్నాయో అన్ని టెంపుల్లలో ఆ చెడి ముబారక్ తిరిగి లాస్ట్ లో అక్కడికి పోయి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి వచ్చి డల్జిల్ దగ్గర ఉండదు. డల్జిల్ దగ్గర టెంపుల్ ఉంది ఆడ. ఆ టెంపుల్ లో అది ప్రతిష్ట చేస్తారు. ప్రతి ఇయర్ ఇలానే జరుగుతుంది. ప్రతి ఇయర్ ఇలాగే జరుగుతుంది అమర్నాథ్ యాత్ర. స్టార్టింగ్ వచ్చేసి జూన్ 30, 29 గట్ట స్టార్ట్ అవుతుంది. రక్షాబంధన్ అప్పుడు క్లోజ్ అయిపోతుంది. కాకపోతే అమర్నాథ్ యాత్ర చాలా సెన్సిబుల్ యాత్ర, చాలా వెళ్ళాల్సింది, పోయి రావాలి సూర్య. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.